నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అంగరంగ వైభవంగా లాల్ దర్వాజా బోనాలు. శ్రీ సింహవాహిని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అంబర్పేట మహంకాళి ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు. హైదరాబాద్ ఆలయాల్లో భక్తుల సందడి. బోనాలు సమర్పిస్తున్న భక్త జనకోటి. రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. వాద ప్రతివాదాలకు సిద్ధమవుతున్న అధికార విపక్షాలు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో నేడు అఖిలపక్ష భేటీ. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో సమావేశమైన అన్ని పార్టీల నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 3 రోజుల పాటు వర్షాలు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం. ఇంగ్లాండ్తో రెండో వన్డేలో భారత మహిళల జట్టు ఓటమి. 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ గెలుపు. ఎల్లుండి నిర్ణయాత్మక 3వ వన్డే. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ సమావేశాలు వాడి వేడిగా కొనసాగే అవకాశాలున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణ అంశాలపై ప్రతిపక్షాలు చర్చలకు పట్టుబట్టే అవకాశాలున్నాయి. ఆపరేషన్ సింధూర్ వివరాలు సమగ్రంగా దేశ ప్రజల ముందుంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేయనున్నాయి. కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ తదితరులు ఇటీవలే సమావేశమై ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహం, విపక్షాలను కట్టడి చేయడంపై చర్చించారు. ఇక ఈ సమావేశాలలో 12 బిల్లులకు ఆమోదముద్ర వేయించుకోవాలని కేంద్రం భావిస్తోంది. వీటిలో కొన్ని ఇప్పటికే పార్లమెంటులో పెండింగ్లో ఉన్నవి కాగా 8 బిల్లులు కొత్తగా ప్రవేశపెట్టనున్నట్లు లోక్సభ వర్గాలు తెలిపాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసించే తీర్మానం కూడా ఈ సమావేశాలలోనే పార్లమెంటు ముందుకు రానుంది. ఇక వచ్చే నెల 21న వర్షాకాల సమావేశాలు ముగియనున్నాయి. రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంటు భవన సముదాయంలోని ప్రధాన హాల్లో పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఉదయం 11 గంటలకు జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రులతో పాటు ప్రతిపక్షాలకు చెందిన పార్లమెంటరీ పార్టీ నేతలు హాజరయ్యారు. ఉభయ సభలు సజావుగా కొనసాగేందుకు సూచనలు తీసుకోవడం, ఉభయ సభలలో చర్చించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా రిజిజు మాట్లాడుతూ అర్థవంతమైన చర్చకు ప్రభుత్వం ఆహ్వానం పలుకుతోందని, ప్రజా సమయాన్ని వృధా చేయకుండా వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అన్ని పార్టీలు దీనికి సహకరించాలని కోరారు. హైదరాబాద్లో లాల్ దర్వాజా బోనాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారితో పాటు మొత్తం 24 ఆలయాలలో బోనాలు సమర్పిస్తున్నారు. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వం తరఫున మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించారు. మరోవైపు ఆలయాల వద్ద పటిష్ట బందోబస్తు కల్పించారు. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో నిర్వహించే ఈ జాతరకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం 4 గంటల సమయంలో ఆలయంలో అమ్మవారికి మహాభిషేకం, ధూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత సంప్రదాయబద్ధంగా కుమ్మరి బోనం సమర్పించడంతో జాతర ఉత్సవాలు మొదలయ్యాయి. काली महाकाली कालिके परमेश्वरी. బోనాల సందర్భంగా ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆషాఢ మాసంలో చివరి వారం కావడంతో ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఆలయాలకు వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టు వస్త్రాలు సమర్పించారు. భట్టి విక్రమార్క వెంట మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. అంతకుముందు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమర్పించారు.
ఈ రోజు 4వ ఆదివారం 20వ తేదీ నాడు సింహవాహిని లాల్ దర్వాజా అమ్మవారి వేడుక బోనం. ఇది ఆషాఢ మాసం హైదరాబాద్ బోనాల సాంప్రదాయం. చారిత్రాత్మకంగా యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక సాంప్రదాయ పద్ధతిలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, సుభిక్షంగా ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో, సమృద్ధి వర్షాలతో ఉండాలని ప్రతి పౌరుడు బోనాన్ని సమర్పిస్తూ కోరుకునేటువంటి ఈ అమ్మవారి వేడుక. ఆరోగ్యలక్ష్మి కటాక్షం అన్ని రకాలుగా, విద్యా సరస్వతి కటాక్షం అన్ని ఉండి అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా పండుగ శుభాకాంక్షలు తెలంగాణ ప్రభుత్వం పక్షాన తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ సింహవాహిని మహంకాళి అమ్మవారి వారికి జరుగుతున్నటువంటి బోనాల ఉత్సవాలు అత్యంత ప్రశాంతంగా, అత్యంత భక్తి పారవశ్యంతో నగరంలో జరుపుకుంటున్నాం. రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి జరిగేటట్టుగా ఆశీర్వదించవలసిందిగా అమ్మవారిని మీ అందరి తరఫున వేడుకోవటం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1290 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి కోసం కామన్ గుడ్ ఫండ్ నుంచి నిధులు రిలీజ్ చేయటం జరిగింది. ఖిలా మైసమ్మకు మంత్రి సీతక్క పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో, పాడి పంటలతో వర్ధిల్లే విధంగా దీవించాలని ప్రార్థించానన్నారు. లాస్ట్ ఇయర్ కూడా నేను ఇక్కడ వచ్చి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. ఆ తల్లి యొక్క మహిమ చాలా గొప్పది. ఎందుకంటే మన తాత ముత్తాతలు దాదాపుగా 4-5 తరాల క్రితం ఇక్కడ ఈ దేవతలు మరి కొలువు తీరే విధంగా ప్రతిష్ఠింప చేసినటువంటి మహాని. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లాల్ దర్వాజాలోని శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు. అంతకుముందు కార్వాన్ క్రాస్ రోడ్డులోని దర్బార్ మైసమ్మ దేవాలయంలో పూజలు చేశారు. లాల్ దర్వాజా ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. బోనాలతో వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అమ్మవారి పాటలతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. 1200 మంది పోలీసులు, 10 షీ టీమ్స్తో ఆలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా 2 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. నగరంలో పలు ఆలయాల్లో బోనాలు సమర్పిస్తున్నారు. లాల్ దర్వాజా అమ్మవారి బోనాలు రేపటితో ముగుస్తాయి. రంగం అమ్మవారి భవిష్యవాణి చెప్పే సాంప్రదాయ కార్యక్రమం రేపు మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుంది. మహిళ మట్టికుండపై నిలబడి భవిష్యవాణి వినిపించనుంది. రేపు సాయంత్రం లాల్ దర్వాజా నుంచి చార్మినార్, ఢిల్లీ దర్వాజా వరకు ఘటాల ఊరేగింపు, పోతరాజు విన్యాసాలు జరుగుతాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. హైదరాబాద్ లో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్న పెద్ద భక్తి పారవశ్యంతో బోనాలు సమర్పిస్తున్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని బోనాల ఉత్సవాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ఉదయం అంబర్పేట మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నింపోలి అడ్డ మహంకాళి ఆలయంతో పాటు విఠల్వాడి మహంకాళి ఆలయం, మల్లెపల్లి కట్టమైసమ్మ ఆలయం, కార్వాన్లోని దర్బార్ మైసమ్మ టెంపుల్, మహేదీపట్నంలోని కనకదుర్గ సేవా సమితి ఆలయాలను కిషన్ రెడ్డి సందర్శించారు. హిమాయత్ నగర్ డివిజన్ శ్రీ ముత్యాలమ్మ మహంకాళి అమ్మవార్లను కేంద్ర మంత్రి దర్శించుకున్నారు. రాష్ట్రంలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, రాజకీయ కుల సర్వే కేవలం డేటా కాదని తెలంగాణకు నిర్వహించిన మెగా హెల్త్ చెకప్ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని బలహీన వర్గాల అభ్యున్నతికి, సామాజిక న్యాయాన్ని అమలు చేసేందుకు ఈ నివేదిక ఉపయోగపడుతుందని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కుల సర్వే విజయవంతంగా పూర్తి చేశామని వెల్లడించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కులగణన నివేదికను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ 300 పేజీలతో కూడిన వివరణాత్మక నివేదికను మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన సమావేశంలో సీఎంకు అందజేసింది. కమిటీ చైర్పర్సన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇతర సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సర్వే శాస్త్రీయంగా, సమగ్రంగా, వాస్తవికంగా ఉందని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలు, సూచనలు
మంత్రి మండలిలో చర్చించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సామాజిక న్యాయం, అన్ని వర్గాల సాధికారతే లక్ష్యంగా దేశంలోని తొలిసారిగా సామాజిక, ఆర్థిక కుల సర్వే నిర్వహించామన్నారు. రాష్ట్రంలో పట్టణాలు, గ్రామాల మధ్య వ్యత్యాసాలు, కారణాలపై నిపుణుల కమిటీ అధ్యయనం చేయాలన్నారు. ప్రజావసరాలు గుర్తించి సరైన సూచనలు ఇవ్వాలని కమిటీని కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే విశ్లేషణ ఈ దేశ దిశను మార్చుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. వనపర్తి జిల్లాలో గత 15 రోజులలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. నిరుద్యోగుల కోసం డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ పై అవగాహన, మహిళా సంఘాలకు ప్రమాద బీమా, రుణాలపై బీమా, వన మహోత్సవ కార్యక్రమం, ఉద్యాన కళాశాల మోజర్ల ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం వంటి పలు కార్యక్రమాలు జరిగాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వనపర్తిలో నెలకొల్పిన డిజిటల్ లైబ్రరీ, గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువత శిక్షణా సంస్థ ఏర్పాటు వంటి తదితర అంశాలపై ఇప్పుడు జిల్లా రౌండప్లో చూద్దాం. వనపర్తిలోని జిల్లా గ్రంథాలయంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు వృత్తి ఉపాధి శిక్షణనిచ్చేందుకు ఏర్పాటు చేసిన గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థను నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి, వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డిలు ప్రారంభించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎకో పార్కులో వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విజయేంద్ర బోయి, వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డిలు ప్రారంభించారు. 33% ఉండాల్సిన అడవులు వనపర్తి జిల్లాలో 19% మాత్రమే ఉన్నందున అందరూ వన మహోత్సవంలో పాల్గొని పచ్చదనాన్ని పెంచాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లాలోని పెద్దమందడి మండలం మణిగిల్ల పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆకస్మికంగా సందర్శించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు కృత్రిమ మేధస్సు వల్ల కలుగుతున్న తోడ్పాటును పరిశీలించారు. విద్యార్థులలో వచ్చిన మార్పు గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్లలోని ఉద్యాన కళాశాల జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం నిర్వహించారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్లలోని ఉద్యాన కళాశాల జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం నిర్వహించారు. వాలంటీర్లు ఆయా గ్రామాలలో ప్రజలకు పచ్చదనం, పరిశుభ్రత, సేంద్రియ సాగు, భూసార పరీక్షలు, వివిధ పంటలకు నీటి వినియోగం, పౌష్టికాహారం, క్రిమి సంహారక మందుల వాడకంలో జాగ్రత్తలు, కిచెన్ గార్డెన్ వంటి ఎన్నో విషయాలను ప్రజలకు వివరించారు. నిరుద్యోగ యువకులకు ఉద్యోగ సమాచారం కోసం జిల్లా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ తెలంగాణ అందుబాటులోకి తెచ్చారు. నిరుద్యోగ యువకులకు ఉద్యోగ సమాచారం కోసం జిల్లా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ తెలంగాణ అందుబాటులోకి తెచ్చారు. దీనిపై అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించడంలో భాగంగా ఇటీవల గోడ పత్రికను ఆవిష్కరించారు. వనపర్తి నియోజకవర్గ ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబరాలు ఆర్జీ గార్డెన్ ఫంక్షన్ హాలులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘాల నిర్వహణలో ప్రతిభ కనబరిచిన మహిళా సంఘాల ప్రతినిధులను ఘనంగా సత్కరించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి. కానీ బ్యాంకింగ్ కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఎంపీ మిథున్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అరెస్టు చేసింది. ఇవాళ విజయవాడలోని జీజీహెచ్ లో ఎంపీ మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత విజయవాడ జీజీహెచ్ నుంచి న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టేందుకు మిథున్ రెడ్డిని తీసుకెళ్లారు. నిన్న 7 గంటల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం అరెస్టు చేశారు. కేంద్ర యువజన క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సండే ఆన్ సైకిల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూపీలో జరిగిన ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రి అనంతరం సైకిల్ తొక్కారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సండే ఆన్ సైకిల్ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంలో సాగుతోందని తెలిపారు. ఈ రోజు దేశవ్యాప్తంగా 6,000కు పైగా ప్రదేశాల్లో ఈ కార్యక్రమం జరుగుతోందని, అందులో వేలాది సంఖ్యలో యువత పాల్గొంటున్నారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా జరుగుతున్న సండే ఆన్ సైకిల్ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా యువత ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వెల్లడించారు. వికసిత్ భారత్ కోసం కాశీ వేదికగా 3 రోజుల పాటు నషాముక్త్ భారత్ శిఖరాగ్ర సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
आज काशी में नशा युक्त युवा फॉर विकसित भारत 3 दिन की समिट चल रही है। संडे ऑन साइकिल देश में एक अभियान के रूप में चलता है। आज सारे देश की सभी एजुकेशनल इंस्टीट्यूट ने 6000 से अधिक स्थानों पर संडे ऑन साइकिल करके नशा मुक्ति का संदेश दिया है। नशा मुक्ति से विकसित भारत के लक्ष्य को हमें हासिल करना है। मोदी जी ने फिट इंडिया मूवमेंट चलाई है। संडे ऑन साइकिल के द्वारा देश के युवा फिट रहे, देश के युवा स्वस्थ रहे, देश के युवा देश के लिए काम करे और समृद्ध भारत का निर्माण करे, ये लक्ष्य के साथ हर संडे ऑन साइकिल होती है और लाखों की संख्या में देश के यूथ संडे साइकिलिंग करते हैं। జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద ఆగస్టు 15 నుంచి వార్షిక పాస్ విధానాన్ని అమల్లోకి తెస్తున్న ఎన్హెచ్ఏఐ మార్గదర్శకాలను విడుదల చేసింది. పాస్ వినియోగం, చెల్లుబాటు, ఇతర సందేహాలపై స్పష్టతను ఇచ్చింది. 3000 రూపాయలతో వార్షిక పాస్ తీసుకుంటే టోల్ ప్లాజాల మీదుగా 200 ట్రిప్పులను ఉపయోగించుకోవచ్చు. ఫాస్టాగ్ కలిగిన వాహనదారులే ఈ పాస్ తీసుకోవడానికి అర్హులు. వార్షిక పాస్ను రాజ్మార్గ్ యాత్ర మొబైల్ అప్లికేషన్ లేదా ఎన్హెచ్ఏఐ వెబ్సైట్లో యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాహనం దాని ఫాస్టాగ్ నెంబరును ధృవీకరించిన తర్వాత ఎన్హెచ్ఏఐ పాస్ను జారీ చేస్తుంది. చెల్లింపులు పూర్తయిన 2 గంటల్లోపు రిజిస్టర్ ఫాస్టాగ్లో పాస్ను అందుబాటులో ఉంచుతారు. దీనికోసం కొత్తగా మళ్లీ ఫాస్టాగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వార్షిక పాస్ను ప్రైవేటు వాణిజ్యేతర వాహనాలకే ఇస్తారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి ఇటీవల విడుదల చేసిన గ్రోయింగ్ రిటైల్ డిజిటల్ చెల్లింపులు ది వాల్యూ ఆఫ్ ఇంటర్ ఆపరబిలిటీ నివేదిక ప్రకారం భారతదేశం వేగవంతమైన చెల్లింపులో అగ్రగామిగా అవతరించింది. 2016లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన యూపీఐ నగదు లావాదేవీల విషయంలో విప్లవాన్ని తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ప్రజల డబ్బు పంపిణీ విధానాన్ని సమూలంగా మార్చివేసింది. అన్ని బ్యాంకులు అందిస్తున్న మొబైల్ యాప్ల ద్వారా తక్షణమే డబ్బును చెల్లించే వెసులుబాటు రావడంతో వ్యాపార లావాదేవీలు మరింత సులభతరమైందని తెలిపింది. 9 ఏళ్లుగా విజయవంతంగా సాగుతున్న డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు రికార్డు స్థాయికి చేరాయి. ఈ ఏడాది జూన్లోనే దేశవ్యాప్తంగా 24.03 లక్షల కోట్లు డిజిటల్ చెల్లింపులు జరిగాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. సంవత్సర కాలంలో ఈ వృద్ధి 32% నమోదైంది. ఇక దేశంలోని అన్ని డిజిటల్ లావాదేవీల్లో యూపీఐ 85% వాటా కలిగి ఉంది. డిజిటల్ చెల్లింపులు చెలామణిలోకి వచ్చిన తర్వాత ఆర్థిక లావాదేవీలు చిటికలో పూర్తవుతున్నాయి. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అన్ని వర్గాల ప్రజలు డిజిటల్ పేమెంట్స్ యాప్స్నే వినియోగిస్తున్నారు. అయితే పెరుగుతున్న డిజిటల్ పేమెంట్స్తో పాటు సైబర్ మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో డిజిటల్ చెల్లింపుల భద్రత పట్ల వినియోగదారుల్లో అవగాహన పెంచడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ కీలకమైన సూచనలు చేసింది. అవేంటో ఓసారి చూద్దాం. డిజిటల్ చెల్లింపులు దేశవ్యాప్తంగా కోట్లాది మంది రోజువారీ లావాదేవీను వేగవంతం చేయడమే కాకుండా సులభతరం చేశాయి. చిల్లర వ్యాపారాలు చేసుకునే వారు మొదలుకొని పెద్ద పెద్ద వ్యాపారులు సైతం ఈ డిజిటల్ పేమెంట్స్ పద్ధతినే ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ డిజిటల్ పేమెంట్స్ పై పూర్తి అవగాహన ఉన్నవారు తక్కువనే చెప్పాలి. స్కాన్ చేశామా చెల్లించామా అనే వరకే పరిమితమవుతున్నారు. పేమెంట్ పూర్తయిందో లేదో, సరైన వ్యక్తికి వెళ్లిందో లేదో కూడా చూసుకునే ఓపిక ఉండటం లేదు. ఇలా వినియోగదారుల అవగాహన రాహిత్యం సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతోంది. పెరుగుతున్న డిజిటల్ పేమెంట్స్ తో పాటే సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. సైబర్ నేరాల కారణంగా కష్టార్జితమంతా చిటికెలో ఖాళీ అయిపోతోంది. రోజురోజుకు పెరుగుతున్న సైబర్ మోసాలను దృష్టిలో ఉంచుకొని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ కీలకమైన సూచనలు చేసింది. పేమెంట్స్ చేసే ప్రతిసారి అప్రమత్తంగా ఉండాలి. చెల్లించే ముందు ఓసారి సరిచూసుకోవటం మర్చిపోవద్దు. ఏదైనా పేమెంట్ చేసేటప్పుడు స్క్రీన్ పైన కనిపించే పేరును తప్పకుండా తనిఖీ చేయాలి. మీరు ఎవరికి డబ్బు పంపిస్తున్నారో ఆ పేరు స్క్రీన్ మీద ఉందో లేదో నిర్ధారించుకోవాలి. ఒకవేళ స్క్రీన్ పై వేరే పేరు కనిపిస్తే అడిగి పేమెంట్ చేయొచ్చో లేదో కన్ఫర్మ్ చేసుకోవాలి.
ఎప్పుడూ అధికారికమైన పేరున్న యాప్లను మాత్రమే వాడాలి. వెబ్సైట్ల ద్వారా చెల్లింపు చేసేటప్పుడు కూడా సదరు వెబ్సైట్ సరైనదో కాదో ధృవీకరించుకోవాలి. ఆన్లైన్ పేమెంట్స్ కు సంబంధించి వచ్చే లింకుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. తెలియని వారి నుంచి వచ్చిన లింకుల ద్వారా యాప్లను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్లోడ్ చేయవద్దు. ఏపీకే రూపంలో వచ్చే లింకుల జోలికి వెళ్లకపోవడమే మంచిది. మీ యూపీఐ పిన్, ఓటీపీ, బ్యాంక్ వివరాలు అత్యంత వ్యక్తిగతమైనవి, గోప్యమైనవి. వాటిని ఎవరికీ చెప్పకూడదు. బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామని, పోలీసులమని, లేదంటే ప్రభుత్వ కార్యాలయానికి చెందిన వారమని చెప్పినా సరే మీ వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు. పేమెంట్స్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడద్దు. వెంటనే పేమెంట్ చేయాలని, వివరాలను అత్యవసరంగా ఇవ్వాలని ఎవరైనా మిమ్మల్ని తొందర పెడితే కంగారు పడద్దు. 1కి 2 సార్లు సరిచూసుకోవాలి. అవసరమైతే వారికి తిరిగి కాల్ చేస్తానని చెప్పాలి. అన్ని వివరాలను సరిచూసుకున్న తర్వాతే పేమెంట్ చేయాలి. ఎవరికైనా చేసే చెల్లింపులకు సంబంధించి ఎస్ఎంఎస్, యాప్ నోటిఫికేషన్లను ఎప్పుడూ ఆన్ చేసి ఉంచుకోవాలి. ప్రతి అలర్ట్ను జాగ్రత్తగా చదవాలి. ఏదైనా తేడాగా అనిపిస్తే వెంటనే బ్యాంకును లేదా పేమెంట్ యాప్ కస్టమర్ కేర్ను సంప్రదించాలి. ఏదైనా అనుమానాస్పద నెంబర్లు కనిపిస్తే వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కి డబల్ చేయాలి. ఫిర్యాదు చేయొచ్చు, లేదా కమ్యూనికేషన్స్ విభాగానికి ఫిర్యాదు చేయవచ్చు. మీరు ఫిర్యాదు చేయాల్సి వస్తే దర్యాప్తుకు సంబంధించిన మెసేజ్లను, సంభాషణలను సేవ్ చేసుకోవాలి లేదా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ సూచించిన ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా సైబర్ నేరాలను కొంతవరకైనా అరికట్టవచ్చు. వీటి వల్ల కలిగే నష్టాలను తగ్గించవచ్చు. అవగాహన, బాధ్యతాయుతమైన వినియోగంతో డిజిటల్ చెల్లింపులు సురక్షితంగా జరుగుతాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. భారత్ మలేరియా వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ భాగస్వామ్యంతో కలిసి ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తోంది. ఈ వ్యాక్సిన్ మానవ సంక్రమణ వ్యాధి నుంచి రక్షణ కల్పించడమే కాకుండా పరాన్నజీవి వెక్టర్ బోర్న్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ను తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అడ్ఫాల్సీ వ్యాక్స్ అనేది అత్యంత ప్రాణాంతకమైన మలేరియా రూపానికి కారణమైన పరాన్నజీవి ప్లాస్మోడియం పాలిపర్పస్ పై పనిచేస్తుందని, ఇది మొట్టమొదటి స్వదేశీ రీకాంబినెంట్ చిమెరిక్ మలేరియా వ్యాక్సిన్ గా పేర్కొన్నారు. గత 20 ఏళ్లుగా కోమాలో ఉన్న సౌదీ యువరాజు అల్ వలీద్ బిన్ ఖలీద్ బిన్ కన్మూశారు. స్లీపింగ్ ప్రిన్స్ గా వార్తల్లో నిలిచిన అల్ వలీద్ బిన్ ఖలీద్ బిన్ మృతి చెందినట్లు గ్లోబల్ ఇమామ్స్ కౌన్సిల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఒక ప్రమాద కారణంగా 20 ఏళ్లుగా కోమాలో ఉన్న ఆయన సుదీర్ఘ పోరాటం తర్వాత కన్నుమూశారని పేర్కొంది. అల్ వలీద్ తండ్రి ఖలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. 1990లో జన్మించిన అల్ వలీద్ బ్రిటన్ మిలిటరీ కాలేజీలో చదువుతుండగా 2005లో జరిగిన ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి ఓ అనివార్యమైన విషయంగా మారింది. ఒత్తిడి ప్రభావం దేహంలోని అనేక అవయవాల మీద ప్రతికూలంగా పడుతుంది. ఈ ప్రభావం కళ్లపై కూడా ఉంటుంది. చాలా కాలం పాటు కంటి మీద పడే ఒత్తిడి అనేక కంటి సమస్యలను తెచ్చిపెడుతుందని కంటి వైద్య నిపుణులు చెబుతున్నారు. సుదీర్ఘకాలం పడే ఒత్తిడి కారణంగా కంటికి సంబంధించి తీవ్రమైన అనర్థాలకు దారితీస్తోందని చెబుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. దైనందిన జీవితంలో పని ఒత్తిడి మన అంతర్గత అవయవాలపైన, మెదడుపైన ప్రతికూల ప్రభావాలు చూపుతుంది. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతోంది. గుండె సమస్యలు, మానసిక ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థతో పాటు మానసిక సమస్యలకు కూడా ఒత్తిడి మూల కారణం. అలాగే కంటి విషయంలోనూ ఒత్తిడి దుష్ప్రభావాన్ని చూపుతోంది. అపాయకరమైన పరిస్థితుల్లో ఒత్తిడి కలుగుతుంది. తీవ్రమైన ఒత్తిడిలో దేహం పోరాడు, కుదరకపోతే పారిపో అనే పరిస్థితికి కణాలను సిద్ధం చేస్తుంది. ఈ సమయంలో దేహంలో కార్డిసోల్, అడ్రినలిన్ అనే హార్మోన్లు వెలువడతాయి. పదే పదే కలిగే ఒత్తిడి కారణంగా కండరాలు ఒత్తిడికి గురికావడం, వాటికి అవసరమైన రక్త ప్రవాహం అందకపోవడం, కండరాల్లో ఇన్ఫ్లమేషన్ వంటి అనర్థాలు ఎదురవుతాయి. కంట్లోనే ఉండే కండరాలపై ఈ ప్రభావం పడుతుంది. కళ్ళు అదరడం, కాంతికి ప్రతిస్పందించడం, విజువల్ హెలూసినేషన్స్ వంటివి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కనిపించిన వారు వెంటనే కంటి వైద్య నిపుణులను సంప్రదించడం మేలు. దీర్ఘకాలం ఒత్తిడికి గురైన వారిలో మరిన్ని దుష్పరిణామాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఎప్పుడూ ఒత్తిడికి గురయ్యే వారిలో కళ్లపై కొన్ని దుష్ప్రభావాలు పడతాయి. ఎక్కువసేపు డిజిటల్ స్క్రీన్ చూస్తుండడం, సరిగ్గా నిద్ర లేకపోవడం, సమయపాలన లేకుండా భోజనం చేయడం వంటివి కళ్లపై ఒత్తిడిని మరింత పెంచుతాయి.
దీనివల్ల కళ్ళు స్ట్రెయిన్ కావడంతో పాటు చూపు మందగిస్తుంది. ఎస్టెనోపియా, డ్రై ఐస్, బ్లడ్ విజన్ వంటి పలు అనర్థాలను అరికట్టాలంటే డిజిటల్ స్క్రీన్స్ పై పనిచేసేవారు ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే డిజిటల్ స్క్రీన్ పై ఎక్కువ సమయం గడిపేవారు ప్రతి 20 నిమిషాలకోసారి 20 అడుగుల దూరాన్ని 20 సెకండ్ల పాటు చూస్తుండాలి. కంప్యూటర్, టీవీ, ల్యాప్టాప్, మొబైల్ వంటి వాటికి ప్రతి 2 గంటలకోసారి బ్రేక్ ఇచ్చి కనీసం 10 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవాలి. రాత్రి నిద్రకు ఉపక్రమించడానికి గంట ముందే డిజిటల్ స్క్రీన్ ను ఆపివేయాలి. ముఖ్యంగా రాత్రి గదిలో లైట్ లేని సమయంలో మొబైల్ గానీ ల్యాప్టాప్ గానీ చూడకూడదు. అందుకే చికిత్స కంటే నివారణ మేలనే సూక్తిని అనుసరిస్తూ ఒత్తిడి దరిచేరక ముందే దానిపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. వియత్నాం హాలాంగ్ బేలో పర్యాటక పడవ బోల్తా పడిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 37కు పెరిగింది. ఇంకా గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తుఫాను కారణంగా పడవ బోల్తా పడింది. దీంతో కమ్యూనికేషన్ కోల్పోయి మునిగిపోయింది. ఆ క్రూయిజ్ బోటులో 5 సిబ్బంది, 48 మంది పర్యాటకులు సహా 53 మంది ఉన్నారు. వీరిలో చాలా మంది యువకులు, పిల్లలు ఉన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, భారీ వర్షాలున్నప్పటికీ రెస్క్యూ బృందాలు 11 మందిని రక్షించగలిగాయి. తీవ్ర వర్షాభావం ఉన్న జిల్లాలుగా మహబూబ్ నగర్, నారాయణపేట్, నాగర్ కర్నూలు జిల్లాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. 2021-22లో దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ఆధారంగా 12 రాష్ట్రాల్లో వర్షాభావ తీవ్రత అధికంగా ఉన్న జిల్లాలను గుర్తించింది. తెలంగాణ నుంచి 3 జిల్లాలున్నాయి. వాటిలో కరువు నివారణకు 15వ ఆర్థిక సంఘం సూచనల మేరకు జాతీయ విపత్తు నివారణ కింద 100 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది. ఆయా జిల్లాల్లో వ్యవసాయ ఉత్పత్తి వ్యవస్థ బలోపేతం, పర్యావరణ మద్దతు, గ్రామీణ రైతు కుటుంబాల ఆదాయ భద్రతా చర్యలకు వెచ్చించాలని నిర్దేశించింది. మరో 50 కోట్లు కలిపి కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రణాళికను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా నిధులు విడుదలవ్వడంతో రాష్ట్రం తమ వాటా కలిపి 2 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయనుంది. ఇంగ్లాండ్తో 2వ వన్డేలో భారత మహిళల క్రికెట్ జట్టు పరాజయం పాలైంది. లార్డ్స్ వేదికగా జరిగిన 2వ వన్డేలో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో భారత్ విజయం సాధించగా తాజా గెలుపుతో ఇంగ్లాండ్ సిరీస్ సమం చేసింది. భారీ వర్షం కారణంగా ఆట నిర్ణీత సమయం కంటే 4 గంటలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో మ్యాచ్ను 29 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత మహిళల జట్టు నిర్ణీత 29 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధానా 51 బంతుల్లో 42 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా స్పిన్ ఆల్రౌండర్ దీప్తి శర్మ 34 బంతుల్లో 30 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో మరోసారి వరుణుడు ఆటకు అడ్డుపడడంతో డక్వర్త్ ప్రకారం ఆతిథ్య జట్టు లక్ష్యాన్ని 24 ఓవర్లలో 115 పరుగులకు కుదించారు. ఛేదనలో ఇంగ్లాండ్ 21 ఓవర్లలో 2 వికెట్లకు 116 పరుగులు చేసింది. అమీ జోన్స్ 57 బంతుల్లో అజేయంగా 46 పరుగులు చేసి జట్టును గెలిపించింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక 3వ వన్డే మంగళవారం జరగనుంది. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నమస్కారం. అంగరంగ వైభవంగా లాల్ దర్వాజా బోనాలు. శ్రీ సింహవాహిని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అంబర్పేట్ మహంకాళి ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు. హైదరాబాద్ ఆలయాల్లో భక్తుల సందడి. బోనాలు సమర్పిస్తున్న భక్త జనకోటి. రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. వాద ప్రతివాదాలకు సిద్ధమవుతున్న అధికార విపక్షాలు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో నేడు అఖిలపక్ష భేటీ. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో సమావేశమైన అన్ని పార్టీల నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 3 రోజుల పాటు వర్షాలు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం. ఇంగ్లాండ్తో 2వ వన్డేలో భారత మహిళల జట్టు ఓటమి. 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ గెలుపు. ఎల్లుండి నిర్ణయాత్మక 3వ వన్డే. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ,
ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.